అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ మనందరి టీవీ. యూటీవీలో మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. భక్తిలో శక్తి ఉంటుంది. మీకు తెలుసా? భక్తిలో శక్తి ఉంటుంది. ఆ భక్తి పరిపూర్ణంగా ఉన్నప్పుడు తప్పకుండా శక్తి దొరుకుతుంది. నీవు బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నా, నిన్ను ఎన్నో బలహీనతలు పట్టుకొని నిన్ను పీడిస్తూ ఉన్నా, ఆ భక్తి నీలో, నిజమైన భక్తి నీకు ఉంటే శక్తినిస్తుంది. మనం ఈ మధ్యలో ఆ ఉమెన్ క్రికెటర్స్లో జమీమా అనేటువంటి ఆమెను చూసాం. ఆమె క్రిస్టియన్ జమీమా. ఆమె ఇక చేయలేను, అయిపోయింది, నేను ఇది కొట్టలేను, కాదు, నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఒక్కసారి ఆమె భక్తి ఉంచినటువంటి ఆ దేవుణ్ణి, జీసస్ని జ్ఞాపకం చేసుకుంది, ప్రార్థన చేసింది. ఆమెలో ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది. ఆ శక్తితో ఆమె దడదడలాడించింది. ఆ క్రికెట్ను ఆడించినప్పుడు నిజంగా మరి అనేక రన్స్ చేయగలిగింది. మరి ఆ తర్వాత విజయం పొందుకోగలిగింది. దీనిని అందరూ విమర్శించారు. ఒకవేళ యేసు ప్రభును తలవకుండా అలానే నీరసంగా ఓడిపోయి ఉంటే అప్పుడు బాగుంటుందా? ఆమె ఆ రీతిగా ఆడడం వలన ఫైనల్కి చేరింది. ఫైనల్లో ఆడడం వల్ల వాళ్ళు గెలిచారు. మరి అంతటి ఏమీ లేనటువంటి ఆ క్రికెటర్స్ మీద వీరు గెలవడం నిజంగా చాలా గొప్పతనం, గొప్ప భాగ్యం. మరి ఆ జమీమ్ అనేటువంటి పాప మరి ఆ దేవుని శక్తిని ఆశ్రయించింది. ఆయన మీద ఉన్న భక్తి అపారమైనటువంటి భక్తిగా మనం గమనించాం. కాబట్టి ఆ భక్తితోటి ఎంతో ఆమె శక్తిని కూడగట్టుకొని చేసింది. నిజంగా మనము నిరాశ, నిస్పృహలు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంచుకున్న భక్తిని ఆశ్రయించినప్పుడు తప్పకుండా భక్తిలో శక్తి మనకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, కొందరు అన్నం తింటుంటే వేరే వాళ్ళకు నోట్లో నీరు ఊరుతాయి. వేరే వాళ్ళు అన్నం తింటుంటే ఇతరులకు, తినని వాళ్ళకు కూడా నోట్లో నీరు ఊరుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వారు తింటుండగా వీరిలో నోరు ఊరుతుంది. అదే చింతకాయను జ్ఞాపకం చేసుకుంటే ఆ పుల్లటితోటి నోట్లో నీరు ఊరుతుంటది. అలాగే అంటే దేవుని శక్తి, ఇంకా మహత్తరమైన శక్తి కావాలంటే పవిత్రతను కలిగి ఉండాల. పవిత్రుడైన దేవుని యందు విశ్వాసం ఉంచాల. అసలు దైవశక్తి ఎక్కడుంటుంది అంటే పవిత్రతలో ఉంటుంది. దైవశక్తి పవిత్రతలో ఉంటుంది. పవిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో గొప్ప శక్తి ఉంటుంది. పవిత్రత అంటే పాపం లేనిది. పాపం అంటే కామం, క్రోధం, లోభం, మదం, మోహం, మత్సరం, అరిషడ్ వర్గాలు. ఈ అంటకుండా పుట్టినవాడై ఉండాలి, అంటకుండా జీవించిన వాడై ఉండాలి. కాబట్టి ఈ యొక్క అరిషడ్ వర్గాలే పాపపు లక్షణాలు. పాపము లేనిదే. ఈ పాపం కూడా జన్మతో వస్తుంది, కర్మతో వస్తుంది. అంటే ఆ గుణాల లక్షణాలు కలిగి పుట్టడం వలన, జన్మించడం వలన జన్మ పాపము, పెరిగి పెద్దవాడై వాటిని కలిగి జీవించడం వలన కర్మ పాపము. రెండు రకాల పాపం లేనివాడే పవిత్రుడు. ఆ పవిత్రుడు ఎవరు అనంటే దేవుడే. ఆయన దేవుడు ఎవరండి అనంటే జనరల్గా చిన్న బిడ్డలను అడిగి చెప్తారు దేవుడు పవిత్రుడు అని. ఆ పవిత్ర దేవుని యందు విశ్వాసం ఉంచితే గొప్ప శక్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఆ పవిత్ర దేవునిలో శక్తి. అందుకే ఈ ప్రపంచంలో అందరి సమాధులు మోయబడి ఉన్నాయి. ఎందరో గొప్ప గొప్ప వారు వచ్చారు భూమి పుట్టిన మాధవులు కొని ఇప్పటి వరకు ఎవరు చనిపోయి తిరిగి లేవలేదు. కానీ ఒక యేసు ప్రభు సమాధి ఒక్కటే ఖాళీ ఉన్నది. కారణం ఏంటంటే ఆయన పవిత్రుడు. పవిత్రతలోనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మానవుడు కొంతవరకు చేయగలుగుతాడు ఈ లోకంలో, కానీ మానవాతీతమైన లక్షణములు కలిగిన వాడు దేవుడు. ఆ దేవుడు అన్నిటినీ సాధ్యపరచగలడు. కాబట్టి నిజంగా మరి దైవ భక్తిలో శక్తి ఉంటుంది. ఆ భక్తి పవిత్రమై ఉండాలి. ఆ భక్తి, ఏ భక్తి ఎవరి మీద ఉంచుతున్నావో ఆయన పవిత్రుడై ఉండాలి. అనేకమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి, ఇష్టానుసారమైన జీవితము కలిగి నేను భక్తుని అంటే కాదు.
మనల్ని చూస్తున్న దేవుడు ఉంటాడు. కొన్నిసార్లు శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా నీ భక్తిలో పవిత్రత ఉండాలా. నువ్వు ఎవరి మీద భక్తి పెట్టావో ఆయన పవిత్రుడై ఉండాలా. అప్పుడు నీకు ఆ భక్తిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి నిన్ను గెలిపిస్తుంది, నీకు విజయం ఇస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది, నీకు తృప్తినిస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది. కాబట్టి అలాంటి భక్తి మనకు అవసరము. ఆ భక్తిలో శక్తి ఉంటుంది. నిజంగా ఆ మధ్య కాలంలో జమీమను ఎంతో మంది చేశారు, పడనివారు, యేసు ప్రభు అంటే పడనివారు. కానీ ఆమె ఒక పవిత్రుని ఎంచుకుంది. మరి ఆ పవిత్రుని ఎంచుకున్నప్పుడు మనలో కూడా ఒక పవిత్రత ఉంటుంది. మనం ఎంచుకున్న మాదిరికరమైనటువంటి వ్యక్తి ఆయన పవిత్రుడై ఉన్నప్పుడు మనలో కూడా పవిత్రతను కలిగి జీవించాలని ఆలోచన వస్తుంది. ఎదుటివారు మనం ఎంచుకున్న మోడర్న్, మనం ఎంచుకున్నటువంటి మాదిరి వ్యక్తిని, ఆ దేవుణ్ణైనా ఆయన పవిత్రుడై ఉంటే మనం కూడా పవిత్రంగా జీవించాలనే ఆలోచన వస్తూ ఉంది. ఇతరులకు హాని చేయని వాడైతే మనం కూడా ఇతరులకు హాని చేయము. ఆయన ప్రేమించాలి అని చెప్తున్నాడంటే మనం కూడా ఇతరులను ప్రేమిస్తాం. అందుకే జీసస్ ఏం చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి ఆ ప్రేమించే మనసు కలుగుతుంది. నిజంగా మనం పవిత్రంగా ఉంటూ మనం ఎంచుకున్న ఆ దేవుడు పవిత్రుడై ఉన్నప్పుడు నిజంగా గొప్ప శక్తి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి అలాగున భక్తిలో శక్తి ఉంటుంది. మనం ఎంచుకున్న భక్తి అలాంటిదై ఉండాలి. నిజంగా అలాంటి భక్తి మనకు శక్తిని కలగజేస్తుంది. ఆ శక్తిలో ఏ కార్యములైనా జరుగుతాయి. అందుకే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము దేవునికి సాధ్యము. కాబట్టి అన్నిటినీ సాధ్యపరుస్తాడు. కాబట్టి అలాంటి మరి శక్తిని మనం పొందుకోవాలంటే పవిత్రమైనటువంటి భక్తిని కలిగి జీవించాలి. మరి అలాంటి భక్తి మీరు కలిగి ఉండండి. అట్టి పవిత్రుడైన దేవుని శక్తి మీకు గొప్ప కార్యాలు చేస్తుంది.